రైట్. కళాకారులు లక్షల మంది ఉన్నారు. మీరన్నారు నిజమే. ఎంతో మంది ఉన్నారు కదా! మన కోవిదాన్ని వాళ్ళు చేరుకోవాలంటే ఏం చేయాలండి? అంటే కెమెరా ముఖంగా అడుగుతున్నాను. సో దట్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవడానికి వీలుగా. వీలైతే ఖచ్ నంబర్ ఏదన్నా ఇస్తే అది కూడా ఏస్తాను నేను. యాహ్! ఖచ్చితంగా అండి. హ్మ్. ఎందుకంటే అది మీ చేతుల మీదనే మళ్ళీ వచ్చేసి చేస్తాము. వండర్‌ఫుల్. ఇక్కడ ఓకే. కూడా అది ఇంకొకటి ప్రోగ్రామ్ పెడతాం. ఎందుకంటే వెబ్‌సైటింగ్ అనేది ఇక్కడ మీ సమక్షంలోనే మా వెబ్‌సైట్ లాంచింగ్ కూడా ఏదుందో వావ్! అది కూడా లాంచ్ చేస్తాము. అలాగే మినిస్ట్రీ దగ్గర ప్రతి ఒక్క రాష్ట్రంలో వావ్! ప్రతి ఒక్కరు అంటే మీలాంటి అభిమానించే వాళ్ళు కళల్ని ఎవ్వరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో మాత్రం వచ్చేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటానండి నేను. ఎందుకంటే వాళ్ళకి లాభం చేకూర్చాలి, అది. వాళ్లకు న్యాయం చేకూర్చాలి. నేను నా అంతవరకు నాకున్నంతలో నేను చేయగలుగుతున్నానండి. హ్మ్. ఇంతకు మించి నేను చెయ్యాలి అంటే వాళ్ళకు చేయగలిగేది ఇది ఒక్కటేనండి. అంటే వాళ్ళకు ఒక దారి చూపించడం. ఈ రైట్. దారిలో మీరు వెళ్ళారనుకోండి, ఇది నేను ఇచ్చేది ఎంత ఉంటుందండి, ఇట్స్ లైక్ ఎ టెంపరరీ. అంతే కదా! గవర్నమెంట్ చేసేది ఏంటిదంటే ఇట్స్ ఏ పరమ అన్లిమిటెడ్. ఇట్స్ ఏ అన్లిమిటెడ్గా నాది అన్‌స్టాపబుల్. ఎంతవరకు నేను ఆపకుండా అవును. అహర్నిశగా నేను అవును. చేస్తా. మీకు చేస్తారు. దారి కానీ చూపిస్తూనే ఎంతని ఉంటా. చేస్తారు? అది ప్రభుత్వం చేసినంత చేయలేరుగా. చేయలేను గదా! యెస్. ఎందుకంటే నేను ఒక వ్యక్తినండి. గవర్నమెంట్ అనేది ఒక శక్తి. సో, ఆ శక్తి పని చేయాలి అంటే ఈ వ్యక్తి అనేది దానికి ఇంతమంది ఉన్నారు అనేది కూడా నోటీస్‌కి తీసుకెళ్ళాలండి. గవర్నమెంట్‌ని తప్పు పెట్టనండి ఇక్కడ నేను. ఎవ్వరిని కూడా నేను తప్పు అవును. పెట్టనండి. అవును. ఎందుకంటే గవర్నమెంట్ నోటీస్‌కి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి గదా! రావాలి కదా! ఎవరో ఒకరు చేయాలి గదా! కరెక్ట్. ఇప్పుడు మీడియా ఉందండి. ఏదైనా తప్పుల్ని, ఒప్పుల్ని ఎత్తి చూపిస్తుంది అంటే రీజన్ ఏంటిదండి? ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడానికి అంటే అవేర్‌నెస్ ఓకే. మీరు ఇంత ఫేమస్ ఎందుకంటారు చెప్పండి? హ్మ్. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఉండేది ఉండేట్టుగానే హ్మ్. చెప్తారు అని అవును. చెప్పేసి ఒక స్టాంప్ మీకు. అవును. రైట్? ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే అరే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటారు. ఆయన ఖచ్చితంగా వచ్చేసి అంటే మీ గురించి నేను విన్నంత వరకు యెస్. మా బాబాయ్ ఉన్నారు. ఎలా హ్మ్. చెప్తారు అంటే లైక్ నేను మీడియా ముఖంగా ఆయన పేరు తీసుకోవాలో లేదో నాకు హ్మ్. తెలీదు కానీ ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఓకే. ఆయన గురించి చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా పాసం యాదగిరి బాబాయ్. యెస్. ఆయన గురించి మెగాస్టార్ ఆయన. ఆయన జర్నలిస్ట్‌లో మెగాస్టార్ ఆయన. కదా! సో, ఆయన ఏంటిదంటే ఆయన మాకు దిశ, మార్గదర్శనం ఏదున్నా ఇలా వెళ్ళాలమ్మా, ఇలా చేయాలమ్మా, ఇట్లా చేస్తున్నావమ్మా, అనూహ్యమ్మ నువ్వు చెయ్యి తల్లి, తల్లి ఇట్లే చెప్పి నాకు ప్రోత్సహిస్తారండి. అంత పెద్ద మనిషి నుంచి మీ మాట, మీ పేరు వచ్చిందంటే అది నిజంగా నాకు అవార్డ్ ఇప్పుడు. నాకు అతిపెద్ద అవార్డు. అంటే ఆయన గొప్పతనం అండి. అది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే ఖచ్చితంగా అలా ఉన్నారు అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే కదండి. అంతే అంటే కదండీ. అవును. ఎక్కడ పడితే అక్కడ ఎవరికైనా చెప్తే మెసేజ్ అనేది పోదండి. కరెక్ట్. సో ఏందంటే ఆయన గవర్నమెంట్‌తో కూడా పోరాడుతున్నారండి. హ్మ్. గవర్నమెంట్‌తో కూడా కళాకారుల కోసం పోరాడుతున్నారు ఆయన. ఓకే. మన సంస్కృతి అనేది ఇక్కడ వచ్చేసి పెట్టాల్సిందే మీరు. హ్మ్. ఇక్కడ వచ్చేసి ఒక కార్యాలయం మాకు కావాల్సిందే హ్మ్. అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు ఇప్పుడు. ఈ ఏజ్‌లో కూడా ఆయన. అబ్బా! ఆయన 70స్‌లో ఉన్నారు ఇప్పుడు. నేను ఆయన 70స్‌లో మా గురూజీకి మన 74 ఆఫీస్ ఇయర్స్ పక్కనే అండి. ఉంటారు ఆయన. అదే ఈ ఆఫీస్ పక్కనే ఉంటారు. ఉంటారు. హ్మ్. ఏంటంటే ఇప్పుడు మా గురూజీ అండి ఆయనకి 74 ఇయర్స్. 74 ఇయర్స్. మొన్నైతే బ్యాక్ పెయిన్‌కి డిస్క్ ఏపించుకున్నారండి. అయినా కూడా ఆపట్లేదండి. అబ్బా! నాకు ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు మూర్తి హ్మ్. గారు. చినుకు మూర్తి గారు అంటే ఓకే. అందరికీ వచ్చేసి ఫేమస్ అనమాట. తెలిసిన ఆయన. విశ్లేషకులు మీరు చూస్తే కూడా తెలిసిపోతుంది ఆయన గురించి. రైట్. సో రైట్. ఆయన చెప్తూనే ఉంటారు. అమ్మ ఇట్లా కాదు మనం ఇలా చేయాలి. ఈ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము, చేస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి వచ్చేసి మేము చేసే ప్రోగ్రామ్ ఏంటిదంటే అండి ఇప్పుడు పిల్లల జాతర చేశాం కదా! అవును. ఇప్పుడు యువ జాతర చేస్తామండి. ఓహో! హ్మ్. ప్రతి కాలేజీలో పిల్లలు కూడా వచ్చేసి మొత్తం కదిలి రావాలి. హ్మ్. కొన్ని వేల మందితో చేశామండి. ఇప్పుడు లక్షల మందితో వావ్! ప్రతి రాష్ట్రంలో యువజాతర అనేది చేస్తామన్నమాట. సూపర్. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి. కరెక్ట్. యువతుల్లో వచ్చేసి అడ్డమైన దారులు వెళ్తున్న యువతని ఆట పట్టించేదానికంటే వాళ్ళకు ఫస్ట్ డైవర్షన్ ఇంపార్టెంట్ కరెక్ట్. అండి. కరెక్ట్. రైట్ వేలో మనం డైవర్షన్ అనేది చేశామనుకోండి, ఒక కరికులం యాక్టివిటీలో వాళ్ళని బిజీ చేశామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉండిపోతారండి. హ్మ్. ఎందుకంటే మొక్కలో వంగనిది మానై మానే వంగుతాండిది. వంగుతుందా? కరెక్ట్. సో మొక్కలోనే వాళ్ళని మనం వంచాలి, ఇవన్నీ యాక్టివిటీస్ చేయించాలి అంటే ఫస్ట్ బీజం ఎక్కడి నుంచి వస్తుందండి? చిన్నప్పటి నుంచి తల్లులే ఇప్పుడు తల్లిదండ్రులే ఫస్ట్ మొదటి గురువులండి. అవును. తర్వాత స్కూల్లో అంతా జాయిన్ అయిపోతారు. తర్వాత గురువుల దగ్గరే ఎక్కువ ఉంటారు. వాళ్ళు నేర్పిస్తుండేది నేర్చుకునేది చూసుకున్న తర్వాత యువత జనాల్ని చూసి నేర్చుకుంటూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇచ్చే మెసేజ్ ఏంటిది వాళ్ళకు? మనం చేసేది ఏంటిది? ఇట్లా కూడా కాదు, ఇది కూడా ఉంది నీ కోసము, ఈ యాక్టివిటీ కూడా ఉంది, ఇది కూడా నువ్వు చేయొచ్చు అనే ఉత్సాహం కలిగించి వాళ్లకు ప్రేరేపించడం అనమాట. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి,
చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే నర్సరీకి మనం ఎల్కేజీ యూకేజీకి అవునండి. ఎలాగైతే అది చిన్న పిల్లల స్కూల్కి పంపిస్తాము, నర్సరీ స్కూల్స్. నర్సరీ స్కూల్కి అలా పంపిస్తాము, అట్లా మీరు ఆ, ఈ యొక్క కళ్ళకు కూడా అలా పిల్లల్ని తయారు చేయాలనే ఒక ఆలోచన ఉంది చూసారా, అద్భుతం అండి అసలు అది. అది ఎలా అంటే అండి, ఇప్పుడు ప్రతి నాట్యంలో వచ్చేసి కొన్ని లైక్ థియరీస్ ఉంటాయండి. కొన్ని వచ్చేసి లైక్ సిలబస్లోనే కొన్ని ఫస్ట్ ఎలా అంటే కొన్ని అడుగులు, కొన్ని ముద్రలు అవును. ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ అడుగులు ముద్రల నుంచే చిన్న చిన్న స్మాల్ బేబీస్ వాళ్ళు అడుగులు వేస్తున్నప్పటి నుంచే మనం నేర్పించామనుకోండి, వాళ్ళు పెద్దయినంత వరకు వాళ్ళు దాన్ని ఒకటి అంటే బాడీలో ఆరోగ్యము ఉంటుంది, అందము ఉంటుంది, ఆహార్యము ఉంటుంది, దెన్ వచ్చేసి సంస్కృతి ఉంటుంది, హుందాతనం ఉంటుంది. ప్రతి ఒక్కటి ఈ అడుగుల నుంచే ఈ ముద్రల నుంచే మొదలవుతాయండి. సో అవన్నీ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము సంస్కృతి వైపు అడుగులు వేయాలి అనే ఉద్దేశంతోనే ఈ బుల్లి అడుగుల నుంచే మొదలుపెట్టేసి వాళ్ళ నుంచి ఇలా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా కళల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరైనా కళల పట్ల ఆదరణ చూపిస్తున్నారు, కళాకారులకు అండగా నిలుస్తున్నారు అనగానే సొసైటీలో ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇవి బాగా డబ్బులు వెనకేసుకుంటుందిరో ఈ కళల పేరు చెప్పి అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సో సభాముఖంగా వాళ్ళకు కొన్ని అదే ఈ విషయంలో మీకు వాళ్ళకు కొంత క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మీకు ఫండింగ్ ఎలా వస్తుంది దీనికి? ఫండింగ్ ఎలా వస్తుంది అంటే అండి, రోజుకి 24 గంటలు నిజంగానే నాకు సరిపోవండి. ఓకే. దేవుడు ఎందుకు రాత్రి పెట్టాడా పగలు పెట్టాడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి పని చేసే వాళ్ళు ఉంటే కూడా మా క్రూని నేను అలాగే సాగొడుతూ ఉంటా. అచ్చా. ఎలా అంటే రాత్రి కూడా చేసుకోండి, వర్క్ చేసుకోండి, ఏం పోతుంది, నేను ఉంటాను కదా అని చెప్పేసి. నేను పడుకునేది 2 గంటలండి, 3 గంటలండి. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్టుల్లో ఖచ్చితంగా నేను ఆర్గనైజ్ చేయడమైనా సరే అంటే లైక్ నాకున్న కంపెనీస్లో అంటే నేను ఏమంటాను అగ్రికల్చర్లో ఉన్నామండి, లైక్ వచ్చేసి ఏమంటారు మైనింగ్స్లో అండి, లైక్ వచ్చేసి ఇండస్ట్రీలో అండి, దెన్ అలాగే వచ్చేసి కన్సల్టెన్సీలో అండి. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కళాకారులకి వచ్చేసి ఆబ్వియస్లీ ఫైనాన్స్ ఎందుకు ఏమండి, ఇప్పుడు ఒకటే చెప్తాను వినండి, ఎందుకు ఉండకూడదు మీరు ఎందుకంటున్నాను అంటే నో ఫైనాన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీ దీనికే వస్తున్నా నేను. ఉన్నోడి దగ్గర నుంచి తీసుకొని లేనోడికి ఇవ్వండి అన్నారు కదండి. అవునండి, నేను ఖచ్చితంగా ఫైనాన్స్ చేస్తా, ఉన్నోడి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటా, లేనోడికి పెడతా. నాకు కావాల్సింది నేను ఉంచుకుంటా, నాకు ఎంత చేతనవుతుందో అంత నేను పంచుతా. అందుకని ఏంటిదంటే శివయ్య పెంచుతూ పోతాడు, నువ్వు పంచుతూ పో నేను పెంచుతూ పోతాను అంటాడు ఆయన. ఇంకొకటండి, సొంత లాభం అందరూ కొంత మానుకుంటారు, మీరు చాలా మానుకొని మరీ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే నాకు అందులో సాటిస్ఫాక్షన్ నాకు తెలుసు కాబట్టి. ఎర్లీ ఏజ్లో స్టడీస్ అండి, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అండి, ఎర్లీ ఏజ్లో వచ్చేసి కష్టం గురించి తెలిసిందండి, ఎర్లీ ఏజ్లో నేమ్ గురించి తెలుసు, ఎర్లీ ఏజ్లో ఫేమ్ గురించి తెలుసు. ఇవన్నీ నేమ్ ఫేమ్ ఏజ్ అంతా మొత్తం అంతా సాక్రిఫై చేసిన తర్వాత దానికి గుర్తింపు వచ్చిన తర్వాత మనీ రావడం మొదలైందండి. ఇన్స్టెంట్గా మనీ రాలేదండి ఎవరికి కూడా. ఇప్పుడు మీరున్నారు అంటే ఈ లెవెల్లో రామోజీ గారి దగ్గర నుంచి వచ్చి ఇంకొక జూనియర్ రామోజీ గారు అంటారు మిమ్మల్ని. విషయం ఏంటిది అంటే ఓకే ఆయన హైప్ వచ్చేసి ఆయన దీంట్లో ఉండొచ్చండి, అంటే ఎలా అంటే నేను ఆర్థికంగా ఆయన ఉండొచ్చు, కానీ డిసిప్లిన్ పరంగా ఎవరు చూస్తారంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారండి కొంతమంది. అది మీకు తెలియదు, అది మీకు తెలియదు, అది నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా గురించి నాకు ఎంత తెలుసో తెలీదో కానీ నాతో ఉన్న ప్రతి ఒక్క గురువుకి తెలుసు, నన్ను నడిపిస్తున్న నా గురూజీకి తెలుసు, అలాగే నన్ను భరిస్తున్నటువంటి నా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. అలాగే ఏంటిదంటే మీ గురించి బయట ఉన్నటువంటి మా వాళ్ళకి తెలుసండి. సో వాళ్ళకి ఏంటి నేను ఒకటే చెప్తానండి, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవ్వడు కూడా ఇప్పటి వరకు చెడిపోలేదండి. మీరు కష్టాన్ని నమ్ముకోండి, ఒక్కటే పని మీద ఉండండి. ప్రతి పనికి పని మార్చుకుంటూ పోతే అది ఎందుకు ఫలితం ఇస్తుందండి? దాంట్లో కష్టము చూడండి, నష్టము చూడండి, దాంట్లో వచ్చేసి మీరు లాభము చూడండి, దాంట్లో ఎక్కువ చూడండి, తక్కువ చూడండి, కానీ నిలబడి ఉండండి దానికోసం, ఎదురు చూడండి, దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. సో నేనేం చేశాను, నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను యాజ్ ఎ డిజైనర్గా అండి, నేను ఒక డిజైనింగ్ చేశాను. నేను డిజైనింగ్ అంటే
ఫ్యాషన్ సినిమాలు డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశానండి. యాజ్ ఎ డిజైనర్గా లాక్మీ ఫ్యాషన్ షోస్ చేశాను, సిగ్నేచర్ ఫ్యాషన్ షోస్ చేశాను. దెన్ అలాగే వచ్చేసి నేను ఒక మిస్సెస్ ఇండియాలో కంటెస్ట్ చేశాను నేను. అంటే కొన్ని ర్యాంప్స్ అవన్నీ కూడా చేసి ఉన్న దాన్ని ఇప్పటి వరకు కూడా నా వర్క్ నేనైనా చేయించుకుంటా, కానీ నా వృత్తిని మానలేదండి నేను. నా సీరియల్స్కి నేనే డిజైన్ చేస్తా, నా సినిమాలకి నేనే డిజైన్ చేస్తా. ఇప్పటికి కూడా చూడండి, మీరు ఐఎండిబి డేటాబేస్లో వచ్చి ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్లో మీరు చెక్ చేశారంటే నేను చేసిన మూవీస్ వచ్చేస్తాయి, నేను చేసిన సీరియల్స్ వచ్చేస్తాయి, నేనేం చేశాను అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే దానికి కష్టం అనేది నాకు ఇష్టం అండి. ఇండస్ట్రీలో మీ అందరికి మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది, కెమెరాలు అంటే ఏంటి, లైటింగ్ ఏంటిది, ఎండ ఏంటి, వాన ఏంటి, చలి ఏంటిది, సీజన్ ఏంటిది, ఇండోర్ ఏంటి, అవుట్డోర్ ఏంటిది, ఇవన్నీ మీకు తెలియనిది ఏం లేదు కదండి. సో దాన్ని అన్నిటికీ నేను ఇష్టంగా తీసుకున్నానండి, కష్టపడి తీసుకోలేదు. దాన్ని నేను కష్టంగా తీసుకొని ఉంటే ఇది ఎందుకురా బాబు, ఇంట్లో కూర్చొని తినొచ్చు, నేను ఇంట్లో కూర్చొని తినొచ్చు, నేను నాకేం అవసరం చెప్పండి. అట్లా మీరు అట్లా చెప్పొద్దండి, ఎందుకంటే అలా ఏం కాదండి. ఎందుకంటే కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. సో మనం కష్టపడుతూ దేవుడు ఆ శివయ్య తెలివిచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, శరీరంలో ఏ అవయవానికి లోటు లేకుండా అన్ని కరెక్ట్గా ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. సో నేను చేసుకుంటున్న దానికి దాంట్లో ఏముందండి, ఎవడో వచ్చి చెప్తాడు, ఎవడో చెప్పిపోతున్నాడు అంటే నేను చేసినట్టు నువ్వు చెయ్యి. నేను పడుతున్న టెన్షన్ నీకేం తెలుసు, నేను పైకి నవ్వుతూనే ఉంటా, నా లోపల నా కష్టం నీకేం తెలుసు. నేను అదే ఆశ్చర్యం, 2 గంటలు నిద్రపోతారంటే అంతకంటే నిద్ర రాదండి నాకు. ఎలా వస్తుందండి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చారు, మా జీటీవీ వాళ్ళు పిలిచి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు, మళ్ళీ జెమినీలో ఇంకొక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొక మూవీ జరుగుతుంది నిబ్బా నిబ్బి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూవీకి చూసుకోవాలి నేను. జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇది ఏం చేయాలి, అది హై బడ్జెట్. ఇప్పుడు నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆర్టిస్ట్ లిస్ట్ ఇచ్చారు, ఆర్టిస్ట్ ట్రీ ఇచ్చినప్పుడు ఈ ఆర్టిస్టులందరినీ ఎలా మేనేజ్ చేయాలి, కానీ మేనేజ్ చేయగలుగుతానండి. ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే అండి, నాకు మా ప్రొడక్షన్ నుంచి, స్టార్ లైన్ ప్రొడక్షన్ నుంచి, గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ నుంచి, ఈవెన్ దో ఇవి ప్రొడక్షన్ వదిలిపెట్టేసిన అనూహ్య రెడ్డి నుంచి కాల్ వెళ్ళింది అంటే రిసీవ్ చేసుకునే ఆర్టిస్ట్ ఉండరండి. ఎందుకంటే వాళ్ళ కష్టానికి మేము విలువిస్తామండి. మా దగ్గర ఆర్టిస్టులు కదా, మాకు పని చేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళతో నాకేంటిది అని చూడమండి. అలా అని చెప్పేసి రోజు వెళ్ళి నేను లొకేషన్లో కూర్చోనండి, రోజు వెళ్ళి ఛానళ్ళకి వెళ్ళి డబ్బులు అడగనండి. నేను ఒక్కసారి వెళ్ళాను అంటే మా ఛానళ్ళకి, జీకి అయినా సరే, జెమినీకి అయినా సరే, అక్కడ ఉన్న లేడీసే కాబట్టి అందరూ సీఈఓస్. పాపం మా జీ వాళ్ళు, అనురాధ మేడం కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆవిడికి. ఎలా అంటే అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒక్కసారి వెళ్తానండి, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి అయితే ఒక్కసారి వెళ్తా, ఎందుకంటే ఉంటారు కదండి మన వాళ్ళు. సో దానికి తగినట్టు ఉండాలి కదా. సో దానికి ఒక్కసారి వెళ్తా. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇంత రిమార్క్ రాలేదండి. రిమార్క్ రాకుండానే మా ఛానల్లో వాళ్ళకైనా సరే మా నుంచి కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే మేము క్వాలిటీ ఇస్తాము, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే రీచ్ అవ్వాలి. మా రేటింగ్ మాకు ఉంటుంది, మీరు మా మీద పెట్టుకున్న వాళ్ళ హోప్. ఒక కార్పొరేట్ కంపెనీ నన్ను నమ్ముతుంది అంటే దానికి తగినట్టు క్వాలిటీ ఇస్తానండి నేను. బికాజ్ నేను బిగ్ స్క్రీన్ నుంచి వచ్చాను కాబట్టి ఏ డైరెక్టర్ని కూడా నేను అండర్ ఎస్టిమేట్ చేయము. ఏ డైరెక్టర్కి కూడా వెళ్ళి నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, ఇంత సీన్ ఎందుకు ఇంత లెంతీగా వచ్చిందని అడగం మేము. ఇన్ని షార్ట్లు ఎందుకు వేస్ట్ చేసామని అడగము. నాకు డైలీ ఇన్ని కావాలి వై, నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం, ఈ టైం టు టైం నీ షెడ్యూల్ నువ్వు ఏమేం చేసుకో, నువ్వు పడుకొని లే, నాకు అనవసరం. నా కాల్ షీట్ నాకు ఇచ్చినప్పుడు నీకెంతమంది ఆర్టిస్టులు కావాలి చెప్పు, నేను ఇస్తా. అంతే, నా బడ్జెట్ ఉంది కదా, నేను ఇస్తా. బడ్జెట్కి నేను కాంప్రమైజ్ కానండి, క్వాలిటీకి నేను కాంప్రమైజ్ కానండి. నేను అవుట్పుట్ దానికి నేను అస్సలు, నాకు అవుట్పుట్ ఇచ్చారు అంటే నాకు చెప్పింది చెప్పినట్టు మీరు ఇచ్చారే అంటే దానికి 4 నేను ఇచ్చేస్తా అంతే. సో దానివల్ల ఎందుకంటే ఇవాళ మీరు మా స్టూడియోలో గడిపిన ఈ 3-4 గంటల్లోనే మిమ్మల్ని గమనించాను నేను. ఆ ఓపిక అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో నేను ఒక్కదానికే ఇంత టెన్షన్ పడిపోతున్నాను, మీరు అన్ని నడపాలి అంటే అది బాధ్యత అండి. ఎలా అంటే కొంతమంది ఇప్పుడు చూడండి మా దగ్గర నిజంగా నా ప్రొడక్షన్ బాయ్లు అని చెప్పను, పాపం ఏంటిదంటే వాళ్ళు నేను వెళ్తే అమ్మ అంటారు, నన్ను
వచ్చేస్తారు వాళ్ళు, అమ్మ ఇది తాగుతావు, అది తినకుండా అది చేస్తావు. కానీ నేనేంటిదంటే దేనికి నేను అంత ప్రయారిటీ ఇవ్వమండి. ఎందుకంటే ఆ చైర్లో నుంచి మనం ఇచ్చేస్తే వచ్చేసామనుకోండి ఏమవుతుంది తెలుసా, వాళ్ళెవరో మేమెవరోనండి కదా. నేను రూల్ చేయడానికి అక్కడ ఉండదు. అందుకని నేను నా దగ్గర స్వీపర్ అయినా సరే, నా దగ్గరికి సీఎం అయినా సరే, నేను అదే టెంపో మెయింటైన్ చేస్తా. నాకు స్వీపర్ కూడా ఒకటే, సీఎం కూడా ఒకటే. ఎందుకంటే నేను ఇచ్చే విలువను బట్టి వాళ్ళు నాకు తిరిగి విలువ ఇస్తారు, అంతే కదా. సో వాళ్ళకు ఉంది కదా, నాకు లేదు కదా, వాళ్ళకు లేదు కదా అని చెప్పేసి నేను అండర్ ఎస్టిమేట్ చేయను. నాకు ఏదో ఉంది కదా, నేను ఏదో చేస్తున్నాను కదా అని చెప్పేసి నన్ను నేను ఓవర్ వాల్యూ చేసుకోనండి. ఎక్కడ నేను ఉండాలో అక్కడే నేను ఉంటాను. ఇంకా నా కాళ్ళు భూమి మీదనే ఉన్నాయండి. ఈ ఊరేనండి, హైదరాబాద్. అంటే హైదరాబాద్. ఇప్పటికి మీరు ఎమ్మెల్యే అయి ఉండాలి, ఎందుకు కాలేదా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే పైవాడు నీతివంతుడైతే మా లాంటి వాళ్లకు అవకాశం వస్తుంది. ఎందుకంటే మేము సర్వీస్ చేస్తాం కదా, ఖచ్చితంగా నిక్కచ్చిగా వచ్చేసి వాళ్లకు మనం అందించాల్సిన వాళ్ళకి అందిస్తాం కదా. అది ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయకుండానే ఇంత మటుకు చేస్తున్నాను అంటే, ఏ అధికారం లేకుండానే, అధికారం వస్తే ఏం చేస్తానండి నేను? అద్భుతాలు జరుగుతాయి, ఆబ్వియస్లీ జరుగుతాయి, జరగాలి కూడా. సో ఏంటిదంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే చేస్తూ వాళ్ళని అలా నిలబెట్టుకుంటూ, సైకిల్ ఉన్నవాళ్ళు బైక్ తీసుకోవాలి, బైక్ ఉన్నవాళ్ళు కారు తీసుకోవాలి, కారు ఉన్నవాడు ఇల్లు తీసుకోవాలి. ఇది నా ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళకైనా, అంటే నాకు సహాయం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు అని చెప్పను నేను వాళ్ళను, నాకు సహాయపడుతున్న వాళ్ళు నా ప్రొడక్షన్కి వచ్చేసి ఒక హైప్ ఇస్తున్నారంటే వాళ్ళందరి సమిష్టి కృషి అండి అది, వాళ్ళందరి కృషి అది. అది వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటిదంటే, మీరు ఇన్ టైంలో పని చేయండి, మీరు ఇన్ టైంలో చేయండి. ఒక్కరు తేడా చేస్తే అందరికీ తేడా కొట్టుద్ది. సో అలాంటప్పుడు దానికి ఒక్కసారి కొన్నిసార్లు అయితే నేను తాళం కూడా వేసేస్తానండి. డబ్బింగ్కి ఎడిటింగ్ రూమ్లకు తాళం వేసేది, ముందు అందరు బయట పోండి అని పంపించేస్తా, నిజంగానే పంపించేస్తా, నో డౌట్. నేను కనబడినంత మంచిదాన్ని అయితే కాదు. మీరు నేను ఇప్పుడే లేచి పరిగెత్తుతా, ఎందుకంటే నాకు పొగుడుతూ ఉన్నారంటే నాకు ఏదో సమ్ గూస్ బంప్స్ వచ్చేసి నాకు అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందండి.